ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న అనూహ్య పరిణామం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వే వేరి పక్షాల నుంచి తమ సొంత గూటికి తిరిగి చేరి తిరుగుబాటు నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా గట్టి ఎదురుదెబ్బ ఇచ్చారనే చర్చ ఇప్పుడు సర్వత్రా అనిపిస్తుంది. ఈ ఇద్దరు కీలక నేతలు తెలుగుదేశం పార్టీ, టీడీపీ కండువా కప్పుకున్న కొద్ది రోజుల్లోనే వారి సొంత నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో వైసీపీలోకి చేరడం వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం యొక్క పదునైన రాజకీయ చాణక్యాన్ని స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా నెల్లూరు నగరం పార్లమెంట్ పరిధిలో ఈ చేరిక పర్వం టీడీపీ శ్రేణులను పూర్తిగా కుదిపేసింది. దాదాపు అరడజనుకు పైగా టీడీపీ కార్పొరేటర్లు, పలువురు కీలక డివిజనల్ ఇన్ఛార్జీలు, బలమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులు వైఎస్ఆర్సీపీ గూటికి చేరినట్టు తెలిసింది. టీడీపీ తరపున నెగ్గి ప్రస్తుతం పదవిలో ఉన్న కార్పొరేటర్లు సైతం అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం కేవలం ఆయా నేతల వ్యక్తిగత నిర్ణయంగా చూపడమే. ఇది టీడీపీ భవిష్యత్తుపై వారికున్న సందేహాలను, క్షేత్రస్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణలను ప్రతిబింబిస్తుంది. సీఎం జగన్ వ్యూహం కేవలం వేమిరెడ్డి, కోటంరెడ్డిలకు వ్యక్తిగత షాక్ ఇవ్వడం మాత్రమే కాదు, ఈ నాయకులకు పార్టీ వీడిన తర్వాత కూడా తమ పట్టు సడలలేదని స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం తమ నాయకత్వాన్ని బలంగా విస్మరిస్తున్నాయి అని నిరూపించడం ఈ చేరిక వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనూ దాదాపు అదే తరహా పరిస్థితి నెలకొంది. రూరల్ పరిధిలోకి పలు కీలక ప్రాంతాల టీడీపీ నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మూకుమ్మడిగా వైసీపీలో చేరారు. ఈ అనూహ్య పరిణామం వెనుక వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జీలు, స్థానిక మంత్రుల కృషి ఉన్నప్పటికీ అంతిమంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన బలమైన సంకేతాలే ఈ చేరికకు ప్రధాన కారణంగా భావించవచ్చు. జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం పట్ల పెరుగుతున్న విశ్వాసం వంటి అంశాలు కూడా టీడీపీ నాయకులు అధికార పక్షం వైపు మొగ్గు చూపడానికి కారణాలుగా రాజకీయ పరిశీలనలు అంచనా వేస్తున్నాయి. ప్రతిపక్షం నుంచి ఇంత భారీ స్థాయిలో స్థానిక సంస్థల ప్రతినిధులు అధికార పార్టీలోకి రావడం అనేది కేవలం సంఖ్యాబలాన్ని పెంచడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.